రైతుల ఆనందం చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలో 24 కోట్లతో నిర్మాణం కానున్న అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపనలు చేశారు. మున్సిపల్ నూతన భవనం, వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సోలార్ ఐమాక్స్ సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వికలాంగులకు ట్రైసైకిళ్లను మంత్రి పంపిణీ చేశారు. గత ప్రభుత్వం రైతులకు 5,000 రూపాయలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని 12,000 రూపాయలకు పెంచడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి చెప్పారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. మంతని పట్టణంలో త్వరలో ఆధునిక హంగులతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంతని పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరంగా ఈ మున్సిపల్ పురపాలకకు సంబంధించిన ప్రజానికానికి సౌకర్యాలు కల్పించాలి, వసతులు కల్పించాలి. రైతాంగ సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు రైతుల రుణమాఫీతో పాటు సన్నాలకు సంబంధించిన బోనస్ వారందరికీ రావటంతో పాటు రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే గత ప్రభుత్వం 5,000 ఇచ్చిందో మేము దాన్ని పెంచి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్న తరుణంలో రైతులు ఒక పక్షాన సంతోషపడితే, అయ్యో బాగా రైతులు సంతోషపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకటి తర్వాత ఒకటి వారు చెప్పిన వాగ్దానాలను పూరించే కార్యాచరణలో ఉన్నారు. ఏదో మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకని ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన